హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే వినాయక చవితికి ఊరక్కడ వచ్చిండాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే రేపు వెళ్తున్నాం అండ్ ఇది ఒక డే ముందు అయితే ఇవాళ కొంచెం నేను వీడియో షూట్ చేసిన ఫ్రెండ్స్. అయితే అండ్ ఫ్రెండ్స్, మీకు అందరికి ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా, మన వీడియోస్ ఇది లేట్ ఉంది లాంగ్ వీడియో, కానీ షార్ట్ వీడియో నేను రీసెంట్లో పెడుతున్నా ఫ్రెండ్స్. అంటే అది డైలీ పెడుతూ ఉంటా షార్ట్ వీడియో, అది చూస్తున్నాను అంటే రొటీన్గా ఉంటుంది. అండ్ ఇదేమంటే లేట్ అయింది ఫ్రెండ్స్. ఈ లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోతుంది, ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్ది కూడా ఉంది కదా ఫ్రెండ్స్. దాని వీడియోస్ అంటే నాకు ఎడిటింగ్ అవ్వడం లేదు అండ్ ఇంకా స్టిచ్చింగ్ పని ఉంటుంది అండ్ ఇట్లా ఫెస్టివల్ వస్తుంటాయి. ఊరక్కడ వెళ్తే అయితే ఎక్కువైతే వీడియోస్ అప్లోడ్ చేయరాదు ఫ్రెండ్స్, పని ఉంటుంది అండ్ ఆడ వాయిస్ ఓవర్ ఎక్కువ ఎడిటింగ్ చేయరాదు, అందుకే లేట్ అయిపోయింది. ఆడ 15 days ఉన్నాం ఇప్పుడు దివాళీ టైంకు. అండ్ అప్పుడు ఏమంటే వినాయక చవితి అప్పుడు 10 days ఒక 6 days ఉన్నాం ఫ్రెండ్స్ ఆడ. ఇక మన లాంగ్ వీడియోస్ లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అయినా కూడా మీరు నాకు ప్లీజ్ లైక్ చేయండి, మన వీడియో చూస్తుండండి. సో ఫ్రెండ్స్, మంచిగా వీడియోస్ షూట్ చేశాను, అందుకే మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఎందుకు లేట్ అయినా అది కూడా మీకు చెప్తా కదా ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క వీడియోలో ఇది కూడా చెప్తా, హిందీ వ్లాగ్స్ మనం అంటే నేను చేసేదాన్ని కదా ఫ్రెండ్స్. అందుకే ఇవి కూడా నేను కొంచెం ఒక గ్యాప్ తీసుకొని ఒక 20 days గ్యాప్ తీసుకొని మళ్ళీ నేను తెలుగులో వీడియోలు అప్లోడ్ చేయడం అయింది, అందుకే చాలా లేట్ అయిపోయింది. సో చూస్తుండండి మన వీడియోస్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏమంటే మార్నింగ్ లేసి నేను టీ అంటే అందరికన్నా లేట్ నేను టీ తాగుతా ఫ్రెండ్స్, ఎందుకంటే అందరు అర్లీగా లేస్తారు అండ్ నేను ఇక్కడ 8 o'clock 7:30కి ఇట్లా లేస్తా ఫ్రెండ్స్. సో చూడండి మార్నింగ్ టైం ఇక్కడ మంచిగా ఎన్ని గులాబీ పూలు వచ్చాయి ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ కలర్. ప్రతి ఒక్క అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి దానికి అన్నిటికీ గులాబీ వచ్చేసినాయి, అంటే రోజా పూలు వచ్చినాయి ఆరెంజ్ కలర్. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం పోహా ప్రిపేర్ చేసింది, అయితే దానికోసం ఇట్లా కాంబినేషన్గా పెరుగు తెచ్చారు ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే బాగా అర్లీగా లేచి మటన్ తెచ్చారు ఫ్రెండ్స్, అయితే అప్పుడే పెరుగు పట్టుకొచ్చారు. అండ్ ఇక్కడ ఏమంటే ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే అమ్మ అంటే తెచ్చింది దానికి తెమ్మన్నది, రేపు మేము వెళ్తున్నాం కదా, అయితే ఇలా మంచిగా మటన్ కర్రీ ప్రిపేర్ చేసి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు వినాయక నిమజ్జనం అది కూడా ఉండే కదా ఫ్రెండ్స్, అందుకే మటన్ తినలేదు, అంటే నాన్ వెజ్ తినలేదు. అందుకే అమ్మ ఏమందంటే రేపు వెళ్తున్నాడు కదా, మంచిగా కట్టెలపై మీద ప్రిపేర్ చేసి మీకు ఇస్తాం, తినేస్తూ కర్రీ ఇట్లా అన్నది. అది ఇక్కడ వాళ్ళ అమ్మ మటన్ కూడా ప్రిపేర్ చేస్తుంది, నేను కొంచెం రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే నేను అక్క ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, మా ఇద్దరి కోసం ఇక్కడ అమ్మ ఏమంటే పోయిస్తుంది. అండ్ అమ్మ కట్టెలపై మీద చాలా మంచిగా ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్, అమ్మ ఏది చేసినా మంచిగానే అవుతుంది. అండ్ చూడండి అమ్మ ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తుంది అమ్మ, కానీ టేస్ట్ అవుతుంది. అండ్ బావగారికి కట్టెలపై వంటని చాలా ఇష్టం ఇక్కడ వచ్చాక, ఎందుకంటే ఆడైతే గ్యాస్ పై మీదనే చేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ వచ్చాక డైలీ మేము ఎప్పుడు ఊరక్కడ రాని అంటే డైలీ కట్టెలపై మీదనే వంట చేస్తాం. ఇక్కడ ఏమంటే మంచిగా ప్లేస్ కూడా ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి అమ్మ ఏమంటే మసాలా ప్రిపేర్ చేసుకుంది. నార్మల్ ఏమంటే ఈ పైలని అంటే అగ్గి మీద ఆనియన్ డ్రై కోకోనట్ మంచిగా కాల్ చేసుకున్నది, అదే మిక్సీ పట్టేసింది. అండ్ ఇక్కడ చూడండి మటన్ మంచిగా కడిగేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ ఏమంటే మా ఈ మినీ గార్డెన్లో చాలా పుదీనా కూడా అవుతుంది. సో చూడండి ఇట్లా ఉన్నది. అండ్ ఏమంటే నిన్న మట్టి వేసారు, అందుకే మొత్తం అది కనిపించడం లేదు, కానీ మొత్తం ఏమంటే పుదీనానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి ఫ్రెష్గా తెంపి ఇప్పుడు మటన్ కర్రీలు వేయాలని ఇక్కడ బాగా తెంపుతున్నారు. ఏమంటే పుదీనా తెంపుతున్నా వీడియో తీస్తున్నాను. అమ్మ ఏమంటే ఇక్కడ కర్రీ అంటే కొంచెం ఇట్లా పోపు వేసేసింది ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ ముందే అమ్మ మటన్ ఇది చికెన్ ఫ్రెండ్స్, నాకు అంత తెలియదు. అంటే ఇప్పుడు చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్, అది నాకు అంటే ఇట్లా అంటే క్లిక్ అవుతలేదు. అండ్ ఇది ఏమంటే నాకు మటన్ చికెన్లో ఇట్లా అంటే తెలియదు ఫ్రెండ్స్ ఏది అని. అయితే ఇది చికెన్ మటన్ మీరు అంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏమంటే అమ్మ ఏం చేసింది, ముందు ఆయిల్ పోసి ముందు స్పైసెస్ వేసుకున్నది ఫ్రెండ్స్. ఏమంటే ఇలాచీ, దాల్చిన చెక్క,
అండ్ తాల్పాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, తేజ్పత్తా గింట ఇట్లా వేసుకున్నది. అండ్ మళ్ళీ ఏమంటే ఇది మటన్ వేసేసింది, అలా ఏమంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కడిగేసిన మటన్ చికెన్ వేసేసింది ఫ్రెండ్స్. అండ్ ఇట్లా ఏమంటే కొంచెం సేపు ఏమంటే మూత వేసేసి ఇట్లా బాయిల్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఏమంటే మటన్ చికెన్ ఇట్లా అంటే వాటర్ ఏడుస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏమంటే ఒక 10 మినిట్స్ తర్వాత అమ్మ ఏమంటే ఇలా కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసేస్తుంది. డ్రై మసాలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్పైసెస్ అవి వేసేసి ఇంకొకసారి ఇట్లా కలుపుకుంటుంది. ఇంకొకసారి ఏమంటే ఇట్లానే మూత పెట్టేసి కుక్ చేసుకుంటుంది. ఇట్లా ఏమంటే కొంచెం కొంచెం తీస్తున్నాగా అమ్మ ఏమంటే స్టెప్ బై స్టెప్ ఇట్లా చేస్తే సింపుల్గానే కర్రీ ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్, కానీ చాలా మంచిగా అవుతుంది. బావకు, విశాఖకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది కట్టెలపై మీద మటన్ కర్రీ, చికెన్ కర్రీ. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. అండ్ కట్టెలపై మీద ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ చాలా మంచిగా అన్ని రెసిపీలు చేస్తారు ఫ్రెండ్స్, కానీ మన ఛానల్లో నేను ఇంకా పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా పెడుతున్నాను. అంటే ముందు అంటే ఆకుకూర నేను వీడియో పెట్టండి ఫ్రెండ్స్, అది కొంచెమే చూపించిన, మీరు కమెంట్లో చెప్పండి. అంటే అమ్మకు నెక్స్ట్ అంటే నేను ఊరక్కడ వచ్చాక ఇట్లా రెసిపీలో షూట్ చేసుకుంటాం. అండ్ చూడండి ఇక్కడ ఇంకొక 10 మినిట్స్ కుక్ అయ్యాక మసాలా మిక్సీ పట్టింది ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే కోకోనట్ అండ్ ఆనియన్ పేస్ట్ ఉండే కదా అది వేసేసింది. సో చూడండి కర్రీకి ఎంత మంచిగా కలర్ వచ్చింది. ఎవరైనా ఇది చూసాక మౌత్ నోట్లో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, తినేయాలనిపిస్తుంది కదా, అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే మంచిగా ఇప్పుడు మసాలా వేసి మంచిగా కుక్ చేసుకున్నది. ఇంకొక 20 మినిట్స్ మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి 20 మినిట్స్ కుక్ చేసుకుంది. కర్రీ అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్, అందరు తిన్నారు. అండ్ ఇక్కడ ఏమంటే ఆఫ్టర్నూన్ టైం అక్క వాళ్ళ అంటే పెద్ద బావగారు వైఫ్ వింట వాళ్ళ పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ టైం అందరితో వాసిప్ చేస్తుంటా. అండ్ ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళ అంటే బాగున్నారు కదా, వాళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నారు ఫ్రెండ్స్, చాలా కజిన్ బ్రదర్స్ ఉన్నారు బావ వాళ్ళకు. వాళ్ళ ఒక వైఫ్ వచ్చి నా ఇక్కడ నుంచి ఏమంటే మా ఫ్రాక్ కటింగ్ చేసుకున్నారు, 2 ఫ్రాక్ శారీతోని. అయితే వాళ్ళు డే మొత్తం అంటే ఇట్లా గడిచిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం 5 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఏమంటే అక్క వాళ్ళ పెద్ద బావగారు వచ్చారు ఫ్రెండ్స్, అయితే వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఏమంటే ఉండన్నది అక్క నైట్కు ఉండండి, మేము రేపు వెళ్తున్నాం కదా అందుకని, కానీ వాళ్ళు అంటే నైట్కు డిన్నర్ చేసి వెళ్ళారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే కొంచెం ఇట్లా లైట్స్ పని ఉండే, అయితే అక్క వాళ్ళ పెద్ద బావగారు ఇట్లా బల్బ్ ఇంట కట్టేశారు, బాగా ఇంట పెట్టి అంటే కలిసి ఇట్లా పెట్టేశారు. అండ్ ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం 6 o'clock మంచిగా దీపం పెట్టేసింది అక్క. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ వంట చేస్తుంది. అయితే వాళ్ళు ఏమంటే కిచిడి అంటారు ఫ్రెండ్స్, అంటే మొత్తం మసాలాలు గింట వేసి రైస్ కుక్ చేస్తాం కదా, అది మేము కిచిడి అంటాం, మీరు ఏమంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే అది ప్రిపేర్ చేస్తుంది, అది కూడా కట్టెల పొయ్యి మీద ఇట్లా పెద్ద ఒక బాండి పెట్టేసి అలా మంచిగా ప్రిపేర్ చేస్తుంటే. సో చూడండి మా అక్క వాళ్ళు పెద్ద బావగారు వైఫ్ అంటే అంటే మా బావకు పెద్ద అన్నయ్య, అంటే 2 అన్నయ్యలు ఉన్నారు వాళ్ళకి, అండ్ ఒక చెల్లి ఉన్నారు. అయితే ఇది అంటే పెద్ద వాళ్ళ అన్నయ్య వైఫ్. అయితే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ పిల్లలు కూడా వచ్చారు, అమ్మ అంటే లేట్గా వస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఏమంటే అక్క పెరుగుది చల్ల పులుసు ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇక్కడ అంటే కిచడి దాంతో కాంబినేషన్ ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్న అర్లీగా లేవాలి కదా, మాకు వెళ్తున్నాం కదా, అర్లీగా లేచి వెళ్ళాలి, అందుకే ఇక్కడ షార్ట్కట్గా అంటే వంట చేసి అంటే అర్లీగా పండుకొని అర్లీగా లేవాలి కదా మార్నింగ్ టైంకి, అందుకే ఇక్కడ ఏమంటే సింపుల్గా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో చూడండి ఇక్కడ కిచిడి ప్రిపేర్ అయింది, చాలా టేస్ట్ అయింది. దాంతో కాంబినేషన్లో చల్ల పులుసు అంటే కర్రీ అంటే అది చేసాం ఫ్రెండ్స్, తాలిపేసి మంచిగా శనగపిండి వేసి మంచిగా ప్రిపేర్ చేసింది. ఇక్కడ ఏమంటే పిల్లలు తింటున్నారు. ఇక్కడ విశారద్ వాళ్ళ అన్నయ్య అంటే 2 అన్నయ్య, విశారద్కు అండ్ ఇక్కడ విశాఖ దాని చెల్లి తింటున్నారు. అండ్ ఇక్కడ ఏమంటే పెద్ద బావ గారికి 2 అంటే బాబులు అండ్ ఒక కూతురు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు పెద్దోళ్ళు అండ్ ఈ పిల్ల చిన్నది ఫ్రెండ్స్, కూతురు. అయితే ఇక్కడ తింటున్నారు అండ్ బావగారు తినేశారు. ఇంకా పెద్ద బావగారు రాలేదు ఫ్రెండ్స్, వాళ్ళు లాస్ట్లో వస్తారు, అందుకే ఇక్కడ వీళ్ళకు చాలా ఆకలి అయింది, అంటే ఆకలి వేస్తుంది అంటే తినేశారు పిల్లలు.
సో చూడండి ఇక్కడ ఏమంటే ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే 5 o'clock లేదంటే మేము ఇక్కడ 4:30కి లేచాం ఫ్రెండ్స్. అందరూ మంచిగా రెడీ అయ్యాము. అంటే రెడీ అంటే ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయిపోయాం. అమ్మ ఏమంటే ఇక్కడ కొంచెం మాకేమో కర్రీ ఏమో ప్రిపేర్ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్, వంట టిఫిన్గా. అయితే ఇక్కడ అందరూ మేము లేచి స్నానాలు చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ టీ ప్రిపేర్ చేసేద్దాం, టీ తాగేస్తాం. ఇక్కడ అమ్మ ఏమంటే మేము వెళ్తున్నామని ముందే అర్లీగా లేచి ఆకిలి గింట నూకేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకిలి నూకేసాకనే ఎవరైనా వెళ్ళాలి ఇట్లా అంటారు కదా ఫ్రెండ్స్. అవి చూడండి ఇక్కడ అమ్మ టీ ప్రిపేర్ చేసింది, టీ తాగుతున్నాం ఇక్కడ. అక్కడ వచ్చాక ఈ 6 days ఎలా గడిచిపోతాయి తెలియదు, ఎన్ని రోజులు ఉన్నా కానీ తెలియదు ఫ్రెండ్స్, ఫాస్ట్గా గడిచిపోతాయి. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా ఇప్పుడు మేము దివాళీ అంటే వినాయక చవితికి ఎవరు అక్కడ వెళ్ళాం కదా ఫ్రెండ్స్, దివాళీ టైం రావాలి. అయితే దివాళీ అక్కడ నుంచి ఒక 40 days ఉంటాయి ఫ్రెండ్స్. అయితే అమ్మ ఏమంటే 40 daysలో వస్తారని ఇంకా దారి చూస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మా ప్యాకింగ్ ఇట్లా కొంచెం డేస్లకు కూడా వచ్చిన మాది చాలా సామానం అయిపోతుంది. అమ్మ ఏమంటే చాలా సామానం ఇక్కడ కట్టేస్తుంది ఏమన్నా. సో చూడండి వెళ్తున్నాం. ఇక్కడ నాన్న కూడా బాగా చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్. నాన్న ఏమంటే వెళ్తుండగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్, కొంచెం వాళ్ళు బోర్ అవుతారు కదా ఇంట్లో, అందుకే. అండ్ ఇక్కడ ఏమంటే మేము చెప్తున్నాం ఒక 40 daysలో ఇంకా వస్తున్నాం అని చెప్పేసి వెళ్తున్నాం. मम्मीचे सॅन्डल घालतात. नाही तर घेशील टाकू सर पे ఇక్కడ ఏమంటే మేము 5:35కి వెళ్ళాలి అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది. విశాఖ అర్లీగా లేవలేదు, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ ప్రతి ఒక్కసారి పూజ చేస్తుంది మేము వెళ్తుండగా. ఎప్పుడు కూడా అని అంటే పూజ చేసి మాకు అంటే బాయ్ బాయ్ చెప్తుంది. సో చూడండి ఇక్కడ ఏమంటే 6 o'clock మంచిగా అమ్మ ఇట్లా పూజ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ అండ్ మేమందరం ఎమోషనల్ అవుతాం ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా ఇప్పుడు ఒక 40 daysలో రావాలని కొంచెం అంత ఏమనిపించడం లేదు మనసు. ఇట్లా ఏమంటే ఇప్పుడు కొంచెం డేస్లోనే వస్తున్నాం కదా అనిపిస్తుంది. అండ్ చూడండి అమ్మకి బాగా చెప్పేస్తాం. ఇప్పుడు ఏమంటే అమ్మ ఇవాళ ఏమంటే కొంచెం డల్గానే ఉంటుంది డే మొత్తం. ఫోన్ చేస్తే 2 times 3 times ఇట్లా ఫోన్ చేసి డల్గానే ఉంటుంది. అండ్ రేపు మంచిగా ఇట్లా రొటీన్గా అయిపోతుంది. సో చూడండి ఇట్లా ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఏమంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు, మంచిగా ఇట్లా చెట్లు అని ఇక్కడ ఇట్లా వెదర్ చూసుకుంటూ వెళ్ళడానికి మంచిగా అనిపిస్తుంది. అండ్ వెళ్తున్నాక ఏమంటే అక్క వాళ్ళ ఆడపడుచుకు కలిసి వెళ్తాం ఫ్రెండ్స్, దారిలోనే ఉంటుంది. సో చూడండి బాగా వాళ్ళకి లేపుతున్నారు. ఇక్కడ ఏమంటే వాళ్ళు ఇంత అర్లీగా లేవలేదు, అందుకే బావగారు చెప్పేసి వస్తున్నారు. అక్క మళ్ళీ అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు వస్తుంది ఫ్రెండ్స్, మేము బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే ప్రతిసారి బావగారు వాళ్ళ చెల్లికి అంటే వాళ్ళ అక్కకు కలిసే వెళ్తారు ఫ్రెండ్స్. మేము ఏమంటే వెళ్తుంటాం. ఇప్పుడు ఏమంటే చాలా అర్లీగా వెళ్తున్నామని అంటే ఇంట్లో వెళ్ళలేదు ఫ్రెండ్స్, అక్కకే బయట పిలిచాం బాయ్ చెప్పేసాం. అండ్ ఇక్కడ ఏమంటే ఊరక్కడి నుంచి అక్కడ వెళ్తుండగా చాలా ఇట్లా మనసు బరువుగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మన ఒక 1 day 2 day మాకు కూడా ఇట్లా మంచిగా అనిపేది. మళ్ళీ ఏమంటే రొటీన్గా సెట్ అయిపోతాము. అందరికి కూడా ఇలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన ఇంటి నుంచి దూరం వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే మన కల్చర్ అని అక్కడ కల్చర్లో చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్.
కలిసి ఏమంటే ముందుకు వెళ్ళాక ఒక ఊరు వస్తుంది ఫ్రెండ్స్. ఆడేమంటే ఇడ్లీ దోశ ఇట్లా ఏమంటే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ తినడానికి. ఏమంటే ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకేం దొరకదు, అంత ఆయిలీ ఫుడే దొరుకుతుంది. మహారాష్ట్రలో ఏమంటే ఇడ్లీ కంటే ఎక్కువ ప్రిపేర్ చేయరు ఫ్రెండ్స్. ఏమంటే అవే దొరుకుతాయి ఆయిలీ ఫుడ్. నేను లాస్ట్ వ్లాగ్లో మీకు ఒకటి చూపించా కదా ఫ్రెండ్స్, 2 times 3 times చూపించా. ఇక్కడ ఏమంటే ఆయిలీ ఫుడే దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఏమంటే మైసూర్ బోండా గింట ఇడ్లీలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముంగట వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని తీసుకున్నాం. సో చూడండి ఇక్కడ ఏమంటే మైసూర్ బోండా ఇడ్లీలు తీసుకున్నారు. ఇక్కడ బాగా ఒక మంచి ప్లేస్ చూసి మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అయితే అమ్మ మంచిగానే వాటర్ గింట అంతా పెట్టేసి ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఒక ప్లేస్ చూసి మేము ఏమంటే ఇక్కడ ఏమంటే 8:30 టైం అవుతుంది. అప్పుడు ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే బాగా అర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే డైలీ చేస్తారు కదా ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళకి ఆకలేసింది అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే మా విశాఖ తినడం లేదు, అదేమంటే ఇప్పుడు మంచి నిద్రలో ఉంది, అందుకే ఇప్పుడు తినానని చెప్పేసి అయితే మేము నలుగురం మంచిగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. అండ్ చట్నీ సాంబార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మహారాష్ట్రలో అయితే చట్నీ సాంబార్ ఏడన్నా అంటే ఇది ఇడ్లీ ఇట్లా వడది దుకాణం ఉంటుంది ఫ్రెండ్స్, షాప్ ఉంటుంది, కొంచెం కూడా మంచిగా ఉండదు. అందుకే నేనే తినేసి వెళ్తే మంచిగా మేము ఇట్లా తీసుకున్నాం. అండ్ ఇక్కడ బోండాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి ఏమంటే చాలా చల్లగా అయినా కూడా తినబుద్ధి కాదు, ముందే కొంచెం చల్లగా అయిపోయినాయి, అందుకే తినేస్తున్నాం అర్లీగా. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ వెళ్ళాక నేను కొంచెమే వీడియో తీసా. ఏమంటే మా విశాఖ అర్లీగా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మేము 4కేమో అంటే వాడ రీచ్ అయ్యాను. వెంటనే మా విశాఖ ఒక హాఫ్ అవర్లో రెడీ అది హాస్టల్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు 2-3 days ఏమంటే స్కూల్ గ్యాప్ అయింది కదా ఫ్రెండ్స్, అందుకే. సో చూడండి ఇట్లా మేము వచ్చేసాం. అండ్ మంచిగా ఇక్కడ ఏమంటే నూకేసి మంచిగా క్లీనింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటే నేను ఆయిల్ పెట్టేసుకున్నా, అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చిన ఆయిల్ పెట్టేసుకుని ఇక్కడ చూడాలి రైస్ బ్యాగ్స్లో అవి కూడా తెచ్చాము. సో ఇక్కడ రైస్ కూడా మన అక్కడ దొరకదు కదా ఫ్రెండ్స్, అందుకే ఇట్లా మేము 2-3 bags తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా ఫ్రెండ్స్. బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.